మీ అందరి ముందు నిలబడి ఈ విధంగా వాక్యము చెప్పే అర్హత, యోగ్యతను దేవుడు నాకు ఇచ్చినందుకు నన్ను తగ్గించుకుంటూ ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. 3 వారాలు అయిపోయింది బైబిల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి చెట్ల గురించి మాట్లాడుతూ. నేను ఈ చెట్ల గురించి మాట్లాడుతూ నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. ఈ వారం కూడా మరొకసారి చెప్పాలి అని అనుకుంటా ఉన్నాను. చెట్లను చూపిస్తూ మన బ్రతుకులు మార్చుకోవాలని చెప్తున్నప్పుడు దయచేసి ఎవరు ఇబ్బంది పడకండి, బాధపడకండి. చెట్లను చూపించి మనుషులను, విశ్వాసులను నేర్చుకోమని అంటున్నారు ఏంటండి అని మీరు అనుకోవద్దు. ఎందుకనంటే యేసు ప్రభు వారే ఆ చెట్లను చూపిస్తూ ఆయన చెట్లతో పోల్చుకుంటూ చాలాసార్లు మాట్లాడారు. ఈరోజు మాట్లాడేటువంటి చెట్లను చూపిస్తున్నప్పుడు మీకు ఇంకా స్పష్టత అర్థమైపోతుంది. ఆయన ఈ చెట్లలాగా మీరు ఉండాలి అని ఆయన అంతటికి ఆయన అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చెట్ల గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని నుంచి మంచి ఏదైతే ఉందో, నేర్చుకోవాల్సిన పాఠం ఏదైతే ఉందో దానిని గ్రహించేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అయితే దీనిలో ఒక్కొక్క చెట్టుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎన్నో లాభాలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. అయితే నేను మాత్రం ఒక అంశాన్ని తీసుకునే మీ ముందు ఎక్కువగా దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. ఇప్పటికీ ఎన్ని చెట్లు ఉన్నాయంటారు? 7 అయిపోయినాయా? పిచ్చుల వృక్షము, సింధూర వృక్షము, తుమ్మ చెట్టు, దేవదారు వృక్షము, అంజూరపు చెట్టు, దానిమ్మ చెట్టు, ఖర్జూర వృక్షము. వెరీ గుడ్, 7 అయిపోయినాయి. ఈరోజు ఇంకొక 3 చెట్ల గురించి, వృక్షాల గురించి మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నా. యథావిధిగా దేని గురించి మాట్లాడవచ్చు అనుకుంటారు? ఇంకా ఏ చెట్లు మిగిలి ఉన్నాయి? నీ పేరు మొదటి వారం నుంచి చెప్పుకుంటాం అమ్మా. రైట్. ఇంకా ద్రాక్ష చెట్టు, లెబానన్ అంటే దేవదారు వృక్షం, అదే మేడి చెట్టు అయిపోయింది. అంటే దాని గురించి ఎక్కువ వివరించలేదు. అంజూరపు చెట్టు లాగానే మేడి చెట్టు ఉంటుందని చెప్పాను. రైట్. ఇంకా బాదం చెట్టు గురించి మనం నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా? బాదం చెట్టు విన్నారా? ఇక్కడ చూస్తుంటారు బాదం చెట్టు కదా. బాదం చెట్లు చాలా చూస్తుంటారు మీరు ఇక్కడ. బాదం చాలా ఖరీదు కదా, బాదం చాలా ఖరీదు. हिंदी का बादाम नहीं है, हिंदी का बादाम है तो मूंगफली को बोलते हैं ना, हिंदी में भी, नॉर्थ इंडिया में बादाम बोलते हैं. हाँ, बादाम बोलते हैं ना. ఓకే, రైట్. ఇక్కడ ఇండియాలో పెరిగే బాదం చెట్లు వేరు, ఇజ్రాయెల్ దేశంలో పెరిగే బాదం చెట్లు వేరు. అంటే చెట్లు చూడడానికి ఇక్కడ ఆకులు పచ్చగా చాలా పెద్దగా ఉంటాయి. అక్కడ చాలా పూలతోటి నిండుకొని ఉంటాయి. పింక్ కలర్లో అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఈ బాదం చెట్లు ఉంటాయి. బైబిల్లో బాదం చెట్టును ఎక్కడ విన్నారు మీరు? బైబిల్లో బాదం చెట్టును బైబిల్లో ఎక్కడైనా విన్నారా? దానికి ఏమన్నా ప్రాముఖ్యత ఉంది అని అంటారా? నానా వెరీ గుడ్. ఇర్మియాతో మాట్లాడతాడు దేవుడు. ఓకే, బైబిల్లో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ బాదం చెట్టు. చెప్పనా? ఇజ్రాయేలీలను విడిపించడానికి ఎవరెవరు వెళ్ళారు చెప్పండి? మోషే, అహరోన్ వెళ్ళారు కదా. ఆ మోషేతో పాటు వెళ్ళినటువంటి ఆ చెట్టు కొమ్మ బాదం చెట్టు కొమ్మ. హల్లెలూయా. సో ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం తీసుకురావడానికి మోషే అహరోనులు ఎంత కష్టపడ్డారో ఈ బాదాము చెట్టు కూడా అంత కష్టపడింది. మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర, అహరోను చేతిలో ఉన్నటువంటి కర్ర, అది బాదాము చెట్టులో నుంచి తీయబడినటువంటి కర్ర. దీనికి రుజువు ఎక్కడ అనంటే సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం.
నెంబర్స్ చాప్టర్ 17 verse 8. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను. హల్లెలూయా. బాదాము పండ్లు వచ్చిందంటే ఏం కర్ర అయి ఉంటుంది? అది బాదం చెట్టు కర్ర అయి ఉంటుంది. అయితే దీని గురించి ఒక విషయం, ఇది ఇక్కడ అహరోను కర్ర అని ఉంది కదా, మీలో ఎవరికన్నా సందేహం రావచ్చు. మోషే చేతిలో కర్ర ఉంది, అహరోను చేతిలో కర్ర. కొన్ని దగ్గర మోషే చేతిలో ఉన్న కర్ర అని రాయబడి ఉంటుంది, కొన్ని దగ్గర అహరోను చేతిలో ఉన్న కర్ర అని రాయబడి ఉంటుంది. దీని గురించి సంవత్సరాల నుంచి చాలా డిబేట్లు జరుగుతాం. అనేటువంటి విషయం ఏంటంటే, ఇద్దరు చేతిలో ఉన్న కర్ర ఒకటేనా లేకపోతే వేరు వేరు కర్రల అని చాలా డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. దానికి సమాధానం కొద్దిమంది అది ఒకటే కర్ర, మోషే వాడాడు అహరోను వాడాడు అని. కొద్దిమంది ఏమో లేదు వేరు వేరు కర్రలండి అని. అయితే ఇది ఒకటే కర్ర అని నమ్మినా, రెండు కర్రలని నమ్మినా నీ పరలోకానికి ఏమీ ప్రాబ్లం లేదు. ఓకేనా? పరలోకం ఏం మిస్ కాదు. సో దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. ఓకే. కానీ నాకు అనిపించినటువంటి విషయం మాత్రము ఒకటే కర్ర అయ్యుండొచ్చు అని అనిపిస్తూ ఉంది నాకైతే. ఎందుకనంటే నేను వాక్యం చదువుతా ఉన్నప్పుడు రెండు చోట్ల నాకు ఒకటి మోషేని అడుగుతాడు, నీ చేతిలో ఏముంది అని అన్నప్పుడు కర్ర అని అంటాడు. ఆ కర్ర పడవేస్తాడు, ఆ కర్ర పాముగా మారుతుంది. మరలా ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు అహరోను అలాగే కర్ర పడేసినప్పుడు అది పాములాగా మారుతుంది. కాబట్టి అహరోనును తీసుకుని వెళ్తున్నాడు కాబట్టి మోషే బహుశా అహరోనుకి ఆ కర్ర ఇచ్చుంటాడేమో. తర్వాత ఈ 17వ అధ్యాయంలో మీరు చూశారు, అహరోను కర్ర చిగురిచింది అని అంటారు. ఈ సన్నివేశాన్ని కూడా నేను క్లుప్తంగా మీకు చెప్తా. ఎందుకు అహరోను కర్ర చిగురించింది అని అంటే, మీకు మొన్న వారం అంతకుముందు వారము ఒకసారి మనము ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ చేసినప్పుడు మనం వాక్యము ధ్యానం చేసాం. ఇజ్రాయేలీలు అందరూ ఏమంటారంటే, ఏంది బాబు మీ లేవీల కుటుంబం మీరే ఆరాధన చేయాలా అంటే, లేవి కుటుంబంలో కూడా లేవి వంశంలో ఉన్నటువంటి వారిలో దేవుడు ఓన్లీ అహరోనును మాత్రమే ఏర్పాటు చేసుకుంటాడు యాజకత్వం చేయడానికి, అంటే మందిరంలోనికి వెళ్ళడానికి. మిగతా లేవీలే వాళ్ళందరూ, కానీ వాళ్ళందరినీ దేనికి ఏర్పాటు చేసుకుంటాడు? బయట పరిచర్య చేయడానికి, కడగడానికి, తుడవడానికి, ఇవన్నీ. వీళ్ళందరూ ఏమంటారంటే, అబ్బా మేము కూడా లేవీలమే కదా, మేము కూడా యాజకత్వం చేస్తాము అని అహరోను మీద మోషే మీద కొద్దిగా సనిగి గొనిగేటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, సరే లేవి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కర్రలు తీసుకురమ్మని చెప్పు. కర్రలు బాగా వాడుతూ ఉంటారేమో, అలవాటేమో, కర్రలు తీసుకురమ్మని చెప్పు. అందరు కర్రలు తీసుకుని వెళ్ళి దేవుడు మందిరంలో పెడదాం. రేపొద్దున వెళ్ళి మోషే నువ్వు వెళ్ళి చూడు, అన్ని కర్రల్లో కూడా అహరోను కర్ర ప్రత్యేకమైనటువంటిదిగా ఉంటుంది అని చెప్తాడు. వెళ్ళి చూస్తే అన్ని కర్రలు ఎలాగైతే పెట్టారో అలాగే ఉన్నాయి, కానీ అహరోను కర్ర మాత్రము చిగురించింది అనమాట. అది ఈ సన్నివేశం. అప్పుడు దేవుడు చెప్తాడు ఏంటదనంటే, ఇదిగో మీకు మీరే యాజకత్వపు ధర్మాన్ని తీసుకోలేదు, నేను ఉన్న లేవీలందరిలో కూడా అహరోను వంశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా ఇది సూచన అని దేవుడు అహరోను కర్ర ఆ బాదపు కాయలు చిగురిచేలాగా దేవుడు చేశాడనమాట. ఇక్కడి వరకు అర్థమైంది కదా. అయితే దీని తర్వాత ఒక సన్నివేశం జరుగుతుంది. తర్వాత పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన కర్రను తీసుకుని వెళ్ళాడు అని ఉంటుంది. వాస్తవానికి దేవుని సన్నిధిలో ఎవరి కర్ర ఉంది? అహరోను కర్ర ఉంది. తర్వాత మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో తన కర్రను తీసుకుని వెళ్ళాడు అనేటువంటి మాట మనము చూస్తూ ఉంటాం. ఈ అంశాన్ని బట్టి నేను అనుకుంటున్నాను ఒకటే కర్ర అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను మరొకసారి చెప్తున్నాను, అది ఒకటే కర్ర అని నువ్వు నమ్మినా, లేదు వేరు కర్రలని నమ్మినా దానితో వచ్చే సమస్య ఏమీ లేదు. వాక్య భాగంలోనికి ముందు వెళ్ళిపోదాం. సో ఇక్కడ అహరోను
కర్ర ఏదైతే ఉందో అది బాదాము చెట్టు నుంచి వచ్చినటువంటి కర్రగా చూస్తూ ఉన్నాం. ఈ బాదాము చెట్టు అది నరికివేయబడి అది ఒక కొమ్మగా లేక ఒక కర్రగా మోషే చేతిలో మారడానికి ఇష్టపడినట్టుగా చూస్తున్నాం. ఈరోజు మాట్లాడేటువంటి 3 చెట్ల గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నా. ఈ 3 చెట్లలో కూడా ఒక గుణ లక్షణము నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 3 చెట్లలో నుంచి దేవుడు బహుశా ఇది మనకు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. పోయిన వారం ఎలాగైతే ఆ చెట్లు ఆశ్రయముగా ఉన్నాయని నేను చెప్తూ వచ్చానో, ఈ వారము ఈ 3 చెట్లు కూడా దేవుని సన్నిధిలో దేవునికి ఒక అర్పణగా కనిపిస్తున్నాయి. ఈరోజు మాట్లాడబోయేటువంటి 3 చెట్లు కూడా ఒక అర్పణగా కనిపిస్తూ ఉన్నాయి. మోషే ఎలాగైతే తన జీవితాన్ని దేవుని చేతులకి సమర్పించుకున్నాడో, ఆయన చక్కగా వాళ్ళ మామతోటి, భార్యతోటి, పిల్లలతోటి చాలా హాయిగా ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, మోషే నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలను తీసుకురావాలన్నప్పుడు ఆయన 40 సంవత్సరాలు కూడా తన జీవితాన్ని సంపూర్ణంగా దేవుడు అప్పచెప్పినటువంటి పనికి ఆయన అర్పించుకున్నట్టుగా చూస్తున్నాం. మోషేకు వచ్చిన లాభం ఏమైనా ఉందా చెప్పండి? మోషేకు వచ్చిన లాభం ఏమైనా ఉందా ఇజ్రాయేలులను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడంలో? ఏమీ లేదు. ఎంత ప్రయాసపడ్డాడో, వారు అన్న మాటలు భరించలేక, వారి అవమానాలు భరించలేక, వారితో పాటు ఆయన కూడా అరణ్యంలో ఉండాలా. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, వాళ్ళు ఆయన చెయ్యని బాధకి వాళ్ళ అవిశ్వాసం చూపిస్తే వాళ్ళు 40 సంవత్సరాల అరణ్యంలో తిరగడమేమో, కానీ మోషే కూడా 40 సంవత్సరంలో అరణ్యంలో వారితో కూడా ఆ ఎండలో తిరిగినట్టుగా చూస్తున్నాం. ఇంత అయిన తర్వాత మోషే కానాను దేశంలోనికి కూడా వెళ్ళలేకపోయాడు వీరు చేసిన దానిని బట్టి. మోషే జీవితాన్ని అర్పించుకున్నట్టుగా చూస్తున్నాం. అయితే మోషేతో పాటు మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర లేదా అహరోను కర్ర కూడా అర్పించుకున్నట్టుగా చూస్తున్నాం. అదొక చెట్టుకు ఉండి పూలు కాయలు కాయవలసినటువంటిది, అది నరికివేయబడింది. మోషే దేవుని సేవ చేస్తూ ఉంటుంటే, దేవుని పరిచర్య చేస్తూ ఉంటుంటే, ఇజ్రాయేలులను ఐగుప్తులో నుంచి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే, మోషే చేతిలో అది ఒక అర్పణగా, ఒక ఆయుధముగా, గొప్ప సహాయముగా మారిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. మోషే చేతిలో నుంచి ఆ కర్రను పడవేసినప్పుడు అది పడవేయబడింది. అది పాముగా మారాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అది పాముగా మారిపోయింది. దేవుడు ఆజ్ఞాపించినట్టుగా దాన్ని ఏ రూపము మార్చుకోమంటే ఆ కర్ర ఆ రూపంలోనికి మారిపోయింది. ఈ కర్రలో ఒక అర్పణ మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుని సేవకు ఉపయోగపడినటువంటి కర్రగా ఈ బాదాము చెట్టు కర్రను మనము చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే నువ్వు దేవునికి అర్పించుకుంటావో, దేవునికి సమర్పించుకుంటావో, నీ జీవితంలో ఏది తక్కువ కాదు అని ఈరోజు ఈ చెట్లను దేవుడు ఆశీర్వదించినటువంటి విధానము చూస్తూ ఉంటుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ బాదాము చెట్టు ఆ కర్ర మోసే చేతిలో ఎలాగైతే వాడబడుతూ దేవుని సేవకు అర్పించుకుందో, అలా అర్పించుకున్నప్పుడు మోసే చేసినటువంటి ప్రతి అద్భుతంలో కూడా ఈ కర్ర పాలు పొందగలిగింది. హల్లెలూయా. దేవుడు ఈ కర్రను ఎంత అద్భుతంగా వాడుకున్నాడంటే, ఇందాక అంకుల్ క్వశ్చన్ అడుగుతున్నట్టుగా, ఈ కర్రతోటే ఆ బండను కొడితే జీవనదులు బయలుదేరి వచ్చినాయి. హల్లెలూయా. ఒక కట్టెతోటి కొడితే బండ పగులుతుందమ్మా? కానీ ఈ కర్రకు అంత శక్తి, అంత బలము ఎలా వచ్చిందంటే అది దేవుడిచ్చినటువంటి బలము. అది ఒక కర్రనే, కానీ సేవకుని చేతిలో అర్పించుకుని గొప్ప ఆయుధముగా ఉన్నది. సేవకుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళింది. సేవకుడు ఏది చేస్తే దానికి లోబడింది ఆ కర్ర. సేవకు అర్పించుకున్నటువంటి జీవితం ఈ కర్ర ఎప్పుడైతే కలిగి ఉందో, ఈ కర్రను తీసుకుని వెళ్ళి ఆ బండను కొడితే ఆ బండ ఎంత బలమైనటువంటిది, ఎంత పెద్దది, ఎంత గట్టిది, అది సంబంధం లేదు. ఆ కర్రలో దేవుని బలము ఉన్నది కాబట్టి ఆ కర్ర తగలగానే ఆ కొండ బద్దలైపోయినట్టుగా చూస్తున్నాం. ఈరోజు
అందుకనే ఒక మాట రాస్తూ ఉంటారండి, అది తెలుసా? దేవుని దగ్గర మోకరించినటువంటి వాడు అంట ఎవరి ముందన్నా నిలబడగలుగుతాడంట. హల్లెలూయా. ఇది మాటను ఇంకొక విధంగా చెప్తారు, దేవుని సన్నిధిలో ఎవడైతే మోకరిస్తాడో వాని ఎదుట ఎవడూ నిలబడలేడంట. హల్లెలూయా. ఈ కర్ర దేవుని సన్నిధిలో అర్పించుకుంది, సమర్పించుకుంది. దాని ఎదుట ఆ బండ కూడా నిలబడలేకపోయింది, ఆ బండ కూడా బద్దలైపోయినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ఎదుర్కొంటున్నటువంటి మనుషులు బండలాగా ఉన్నారేమో. నువ్వు దేవుని సన్నిధిలో సమర్పించుకో, నీ ముందు అది ఏదైనా కూడా బద్దలవునుగాక. ఆమేన్. ఈ కర్ర అనుకునుండవచ్చు, లేకపోతే చుట్టుపక్కల అనుండొచ్చు, ఇదిగో వేరేవి చూడు ఎంత చక్కగా చిగురిస్తున్నాయో, ఎంత చక్కగా ఫలాలు ఫలిస్తూ ఉన్నాయో, ఇదిగో నీ జీవితం అయిపోయింది. చాలామంది సేవకు రావాలంటే, చాలామంది సేవకులు, నా వ్యక్తిగత సాక్ష్యం చెప్తా, ఓకేనా? ఇప్పుడే వినాలా, ఇప్పుడే మర్చిపోవాలా, ఓకేనా? డాడీ ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళారు. పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే గొప్ప దైవజనుడు వచ్చారు. ఇక్కడ పెద్ద సేవకుల సదస్సు జరిగింది. అక్కడికి వచ్చినటువంటి పాస్టర్ గారు ఆయన సేవకులకే తర్ఫీదు ఇస్తూ ఉంటారంట. చాలా గొప్ప పరిచర్య. ఆయన చెప్పిన విధానం చూసి సేవకులందరూ చాలా ఆశ్చర్యపోయారంట. ఆయనతోటి మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారంట. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడంట, ప్రార్థన చేయండి నా గురించి, మా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయండి. మా అమ్మాయి కూడా వివాహం కోసం సిద్ధంగా ఉంది, సంబంధాలు చూస్తూ ఉన్నాము, సో మంచి భర్త దొరకాలని చెప్పేసి ప్రార్థన చేయండి అని చెప్పాడంట. వెంటనే మా నాన్నగారు మా ఇంట్లో ఒకడు ఉన్నాడు కదా అని అనుకున్నట్టున్నాడు. సేవకుడు కుమార్తె కదా, సేవకుడు కుమారుడు అని అనుకుని ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట. ఇట్లా మంచి సేవకుడు ఉన్నాడండి, సేవకుడు కొడుకున్నారు అని అంటే ఆయన వెంటనే ఇచ్చినండి, సేవకులకి ఇవ్వాలని అనుకోవట్లేదండి, డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఎవరైనా ఉంటే చెప్పండి అని అన్నాడంట. అక్కడ ఉన్న సేవకులు, ఇంతవరకు మరి నువ్వు ఏం బోధించావు నాయన కదా? చాలామందికి ఏంటదనంటే, నా చెవులో కూడా డైరెక్ట్గా ఒక సహోదరుడు, ప్రశాంత్ మా చెల్లికి మ్యాచ్ చూడు, మంచోళ్ళను చూడు, పాస్టర్స్ తప్పించి ఎవరన్నా ఓకే. ఎందుకు అయ్యుండొచ్చు అంటారు? ఎందుకు అయ్యుండొచ్చు అంటారు? ఇప్పుడు మీ ఇళ్ళల్లో మీ ఒక్కలింటి సమస్యనే భరించలేక నెత్తినోరు పట్టుకుని జెండు బాంబులు అవన్నీ రాసుకుంటారు. పాస్టర్ ఇంట్లో వస్తే 100 మంది సమస్యలన్నీ పాస్టర్ ఇంట్లోనే ఉంటాయి. ఆ బాధ మా అమ్మాయి భరించకూడదు, ఆ బాధ మా చెల్లి భరించకూడదు. పాస్టర్ ఇంట్లో ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటా ఉంటాయి, సేవకు సమర్పించుకుని వెళ్ళిపోతూ ఉండాలా, నోరు తెరిచి మాట అనకూడదు, మా దగ్గర లేదు అని చెప్పకూడదు, చూపించకూడదు కదా. సో సేవకు సమర్పించుకోవడం అంటే చాలా కష్టం. ఈ బాదం చెట్టు కర్రను కూడా అని ఉండొచ్చు, అరే నువ్వు సేవకుడి చేతిలోకి పోతున్నావు, ఇంకా అయిపోయింది అంతేగా నీ జీవితం, నరికి వేయబడి సేవకుడి జీవితంలోకి వెళ్ళావు, ఇంకా నీ జీవితంలో ఎదుగు బొదుగు ఏముండదు అని ఉండొచ్చు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అహరోను కర్రను తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టగానే అహరోను కర్ర చిగిర్చిందంట, బాదపు కాయలు కాసిందంట. హల్లెలూయా. ఈరోజు నేను దేవుని సన్నిధిలో సమర్పించుకో, నేను ఎవ్వరు ఏలెత్తి పెట్టి చూపించకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధికి ఎప్పుడైతే సమర్పించుకుని నువ్వు జీవిస్తావో దేవుడు చిగురింపజేస్తాడు. హల్లెలూయా. దేవుడు అవసరత అక్కరులు తీరుస్తాడు. ఈ బాదము కర్ర ఎలాగైతే ఆ దేవుని సేవకుని చేతిలో వాడబడిందో 40 సంవత్సరాలు ప్రతిదీ అనుభవించింది ఈ కర్ర కదా. ఆకలిని అనుభవించింది, అంటే వాళ్ళు అనుభవించడానికి ప్రతీది కూడా ఇది సాక్ష్యముగా ఉన్నది. కానీ దేవుడు ఆ కర్రను విడిచిపెట్టలేదు. అంతకన్నా గొప్ప ధన్యత ఏమి దొరికిందో తెలుసా? ఈ బాదము కర్రకు దేవుడు ఏమని చెప్తాడో తెలుసా? ఈ కర్ర
నా మందసములో నిత్యము ఉండాలి అని మోషేకు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ మందసములో ఏమేమి ఉన్నాయి? మన్నా, 10 ఆజ్ఞలు, పలకలు, చిగురించిన అహరోను కర్ర. ఆ పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిగా పిలువబడేటువంటి ఆ మందసములో నిత్యము ఉండేటువంటి కృపను పొందుకున్నది ఈ కర్ర. దేవునికి అర్పించుకున్నటువంటి వారు దేవుని సన్నిధిలో అలాగూ చిగురిస్తూ నిత్యము ఉందురుగాక. ఆమేన్. రెండవ చెట్టుని గురించి మనము చూద్దాం. ఈ చెట్టు గురించి, ఈ బాదము చెట్టు గురించి ఇంకా చెప్పాలనంటే, దీపస్తంభాలు చేయబడినాయి కదా దేవుని మందిరంలో. ఆ దీపస్తంభాల యొక్క డిజైన్ కూడా, డెకరేషన్ కూడా ఈ బాదము చెట్టు పువ్వులు ఏవైతే ఉంటుందో ఆ ఆకారంలో చేయబడినట్టుగా చూస్తున్నాం. ముందుకు వెళ్ళిపోదాం. రెండవ చెట్టు ద్రాక్ష వల్లి. అన్ని చెట్లు వృక్షంలు అని పిలువబడతా ఉంటాయి. వల్లి అని పిలువబడేటువంటిది ఇది ఒకటే. ద్రాక్ష చెట్టు కూడా అంటారు, ద్రాక్ష వల్లి అని ఎక్కువగా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇదైతే సంపూర్ణ సమర్పణకు గుర్తుగా ఉంటా ఉంటుంది. ఈ చెట్టు గురించి మనం చూడాలి అని అంటే ఎక్కడ మీరు మీకు వెంటనే ద్రాక్ష వల్లి అంటే మీకు గుర్తొచ్చేటువంటి మాట చెప్పండి. వెరీ గుడ్. యోహాను సువార్త 15వ అధ్యాయం. రండి చూద్దాం ఆ మాట, అందరం కలిసి చూద్దాం. అద్భుతమైనటువంటి మాట. ఇక్కడ కూడా అర్పణ గురించి దేవుడు ఈ చెట్టును పెట్టుకుని ఆయన మాట్లాడుతూ ఉంటారు. చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడుతుంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. 5వ వచనం చదువుతా ఉన్నది చెల్లి. ఓకే. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఇది కూడా ఏంటిది? దేవునిలో మనము ఉండాలి, దేవునికి సమర్పించుకున్నటువంటి జీవితము జీవించాలి. ఆయన యందు నిలిచి ఉండడము అని అంటే ఆయనకు సమర్పించుకున్నటువంటి జీవితము మనము కలిగి ఉండాలి. ఆయన అంటా ఉన్నాడు చక్కగా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవ్వడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. దీనిలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మనము ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయనకు సమర్పించుకున్నటువంటి జీవితం జీవించాలి. ఆయన యందు ఉండాలని ఆయన డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే మనము ఫలిస్తాం. నువ్వు ఫలించాలి అని అనుకుంటున్నావా? నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. అర్పణకు గుర్తుగా లేకపోతే గొప్ప అర్పణగా దేవుడే కనిపిస్తూ ఉన్నాడు. ద్రాక్షవల్లి అయినటువంటి యేసు ప్రభువారు తనను తాను సిలువలో మన కోసము అర్పించుకున్నాడు, బలి అయ్యాడు. ఆయన తీగలు అనగా ఆ వల్లికి, ఆ చెట్టుకు కలపబడినటువంటి మనము, లేకపోతే ఆ కొమ్మ నుంచి వచ్చినటువంటి మనము ఆయన వల్లే అర్పించుకునేటువంటి స్వభావం ఉండాలా, సమర్పించుకునేటువంటి స్వభావం ఉండాలా, తగ్గించుకునేటువంటి స్వభావం ఉండాలి. నిన్న ఒక దైవజనుడు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఈ రోజుల్లో చాలామందికి సేవ చేయటం అంటే అదొక అధికారం లాగానే చూస్తూ ఉన్నారు. అది సంఘంలో పెద్దలే కానీ, లేకపోతే బోధించేటువంటి స్థితిలోనే కానీ దాని ఒక పదవిలాగా చూస్తున్నారు కానీ పరిచర్య చేసే విధంగా ఎక్కడ చూడట్లేదు. కానీ యేసు ప్రభు వారు మాత్రము ఒక పదవిలాగా చూపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రతి దగ్గర కూడా ఆయన డైరెక్ట్గా నోరు తెరిచేయమంటాడంటే సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయటానికి వచ్చాడు. దేవుడు ప్రతి దగ్గర కూడా తనను తాను అర్పించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి రావడమే తనను తాను అర్పించుకున్నట్టుగా చూస్తున్నాం. ఆ ద్రాక్షవల్లి ఆయన జీవితంలోనే
అర్పించుకునేటువంటి స్వభావం ఉంటే ఆయనలో నుంచి వచ్చినటువంటి తీగమైనటువంటి నీకు ఎటువంటి స్వభావం ఉండాలి? అర్పించుకునే స్వభావము ఉండాలి. ఇంకా వేరే వేరే మాటలు మాట్లాడకూడదు దయచేసి. నీ కులాన్ని పక్కన పెట్టలేవు. చాలా సంఘాలలో కుర్చీలలో ఎవరు కూర్చుంటారు? హై క్యాస్ట్ వాళ్ళు కూర్చుంటారు. మొదటి వరుసలో వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఎవరు కూర్చోరంట. నువ్వు కలిసి జీవించలేవు. సమర్పించుకునే భావమే నీకు లేదు. నీ పదవి, నీ హోదా, నీ గర్వము, నీ అహంకారము, నీ ఆలోచనలు ఏమి మార్పు ఉండదు, ఏమి తగ్గింపు ఉండదు. అర్పించుకోవడం అంటే అర్థమేంటి చెప్పండి నాకు? అర్పించుకున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? తగ్గించుకోవడం వెరుగుడు. ఇంకా నువ్వు ఒకటి అర్పించేస్తావు అనుకో, ఏముంటుంది? ఇంకా సంబంధం లేదు. ఇంకా నీకు అధికారం ఉండదు. ఇంకా అర్పింపబడినది అది కాల్చబడుతుందా, అది ఏమవుతుంది? అర్పణ అనేటువంటిది అంతే. ఇంకా దాని గురించి నువ్వు వేరే ఎవ్వరికి ఇంకా అధికారం ఉండదు. దేవునికే ఇంకా అధికారం ఏదున్నా. నీ హృదయం, నీ జీవితం అర్పింపబడిన తర్వాత నీ శరీరానికి, నీ మనసుకి అధికారం ఉండడానికి వీలు లేదు. ఈరోజు మీరు అర్పింపబడినటువంటి వారుగా దేవుని సన్నిధిలో కూర్చుంటే గనక నీ మనస్సు మరలా నీ హృదయాన్ని ఆజ్ఞాపించకూడదు. నీ కోపము, నీ ద్వేషాలు, నీ కక్షలు. ఇక్కడ చాలామంది ఇంకా అర్పించుకోవట్లేదు కాబట్టి యేసు ప్రభువారు ఆశించినటువంటి ఫలాలు ఫలించట్లేదు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నా యందు నిలిచి ఉండేటువంటి వాడే ఫలిస్తాడు. కానీ మీరు ఫలించట్లేదు అని అంటే ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇజ్రాయేలీలతోటి, ఇదిగో నేను ఒక ద్రాక్ష చెట్టును నాటాను, కుదురును తీశాను, దానికి నీళ్లు పోసాను, కానీ అది ఏమి కాయలు కాస్తా ఉంది? చేదు ద్రాక్ష, కారు ద్రాక్షలు కాస్తుంది. నేను ఇంకా ఏమి చేయాలి చెప్పండి? నేను ఇంకా ఏమి చేయాలా? ఈరోజు యేసు ప్రభువారు తనను తాను సమర్పించుకుని మన జీవితాలు బాగుపడులాగిన, మనం మంచి ఫలము ఫలించులాగిన మనలను ఆయనతో అంటుకట్టుకోవాలని, ఆయనకు మనకు దూరం ఉండకూడదు, ఎడబాటు ఉండకూడదని, మనము ఆయనలాగా జీవించాలని, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చి ఈ భూలోకంలో మానవుడిగా ఎన్ని అవమానాలు భరించాల్సి వచ్చినా ఆయన భరించి నీకు నాకు ఒక మాదిరిని చూపించి ఆ దేవునితో ఎటువంటి ఎడబాటు లేకుండా ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నా యందు మీరు ఫలించాలి ఆయన ఎంత చెప్పినా కూడా ఆయనలో మనము ఉండే ప్రయత్నం చేయట్లేదు. అర్పించుకునే స్వభావమే ఉండట్లేదు. ఈరోజు ఈ ద్రాక్ష చెట్టును గురించి ఆయన చెప్తూ అన్నాడు, నా యందు నిలిచి ఉండాలి అంటే నువ్వు ఆయన అధికారానికి ఒప్పేసుకోవాలి, సమర్పించేసుకోవాలి. ఇంకా ఆయన అధికారమే నీలో పనిచేయాలా. ఆ కొమ్మలో ఉన్నటువంటి, ఆ చెట్టులో ఉన్నటువంటి గుణగణాలే నీలో ప్రవహించాలి. ఆ చెట్టులో ఉన్నటువంటి ఫలాలే నువ్వు ఫలించేటువంటి వాడుగా ఉండాలి. అనగా ఆత్మ ఫలమును నువ్వు ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా మనం ఫలించేటువంటి వారిగా ఉండాలి. ఈ ద్రాక్షవల్లి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతుంది తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేనీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? చాలు, చెట్లన్నీ కూడా కలిసి వచ్చి అడిగినాయంట, నువ్వు మా మీద రాజరికం చేయవా అని. ద్రాక్ష చెట్టు ఏమంటుందో తెలుసా?
నా నుంచి వచ్చేటువంటి రసం ఏదైతే ఉందో అది దేవుడి మనుషుల్ని సంతోషపెట్టేటువంటిది. ఏ ఉద్దేశము కోసం అయితే చేయబడ్డానో, ఏ ఫలమైతే నేను ఇవ్వాలి అని దేవుడు నన్ను పెట్టాడో దానిని చేయకుండా మీ మీద రాజరికము చేస్తూ ఇటు అటు ఊగడానికి నేను వచ్చేదనా అని అంటా ఉన్నది. దేవుడు పెట్టిన ఉద్దేశాన్ని నేను చేస్తాను కానీ మరి లోకస్తులు ఇచ్చే ఏ అధికారాలు, ఏ ఘనతలు నాకు అవసరమే లేదు. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని నెరవేర్చడమే అది నాకు ధన్యత అని ఈ ద్రాక్షవల్లి చెప్పగలుగుతా ఉంది. ఎంత గొప్ప సాక్ష్యము! ఈరోజు మనం చెప్పగలుగుతామా? మనకి దేవుడి సన్నిధిలో దేవుడు ఉద్దేశము జరిగించడం కన్నా బయట చెప్పేటువంటి ఘనత, బయట సంపాదించుకున్నటువంటి దానికోసము ఎక్కువ ప్రాకులాడట్లేదా? ఎక్కువ పరిగెట్టట్లేదా? ఈ మాటలు అంగీకరించడానికి కష్టంగా ఉన్నా కానీ ఇవి సత్యము సంగమా. ఈరోజు వాక్యం అదే చెప్పాను కదా, చెట్లన్నీ కూడా దేవుని సన్నిధిలో సమర్పించుకున్నట్టుగా, దేవుడు ఉద్దేశానికి తన జీవితాలు అర్పించుకున్నట్టుగా, ప్రభువా ఏదేమైనా పర్వాలేదు, నాకు అధికారం వద్దు, ఏమొద్దు. లోకంలో ఒకడు నన్ను చూసి అబ్బా నువ్వు రాజువి, నువ్వు మంత్రివి, అబ్బా నువ్వు తోపు అని అనాల్సిన అవసరం లేదు. అది నాకు అనవసరం లేదు, నాకు అనవసరం. అది ఆ పొగడతా అనవసరం. నువ్వు ఏ ఫలము ఫలించమంటావు ఆ ఫలం ఫలిస్తా, అంతే. నేను నరకబడతానా, నేను పడవేయబడతానా, నేను దేవుడి సన్నిధిలో ఉంటా అని బాదం చెట్టు యొక్క కర్ర అనుకోగలిగింది. నేను దేవుడు ఆశించిన ఫలాన్నే ఫలిస్తాను కానీ నేను మరి ఎక్కడికి వెళ్ళను, ఎవరి మీద రాజరికం చేయడం, దేవుడు ఇవ్వని పదవులు నాకు వద్దు, దేవుడు ఇవ్వని అవకాశాలు నాకు వద్దు. దేవుడిచ్చిన అవకాశంలో నేను ఒక సహోదరి ఫోన్ చేసింది, ఒక వ్యాపారం గురించి మాట్లాడుతూ చక్కగా అంటా ఉంది, దేవుడు ఉద్దేశించినటువంటిదే జరగాలి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవా ఇది ఒకవేళ నీ ఇష్టం లేకపోతే ఇప్పటికన్నా ఆపేసేయి అని అన్నప్పుడు దానికి అవును ప్రభువా అని ఆ సహోదరి ఏకీభవిస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. చాలాసార్లు మనం ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారి నోటమ్మట ఏం రావాలా? శుభవచనాలే రావాలి. నువ్వు వెళ్ళిపో, అయిపోతుంది, వచ్చేస్తుంది. అమ్మేన్, ఇప్పుడే దేవుడు ఇచ్చేస్తున్నాడు, ఇదే మాట కావాలి. ఆలోచన చేయి బ్రదర్, చూద్దాం మరి దేవుని చిత్తం ఉందో లేదో. దేవా నీ చిత్తం కాకపోతే అది అక్కడ ఆగిపోవాలి ప్రభువా, వెళ్ళకూడదు ప్రభువా అంటే నచ్చదు అట్లాంటి ప్రార్థనలు కదా. కానీ నేను ధైర్యం చేయలేను, దేవుడి చిత్తంలో లేనిది నీ జీవితంలో జరగాలన్న ధైర్యం ప్రార్థన నేను చేయలేను. బిలాము చేశాడు అట్లా, దేవుడికి ఇష్టం లేకపోయినా వెళ్ళిపోయి బలిపీఠాలు కట్టుకుని ఒక్కొక్క బలిపీఠం మీద 7 గొర్రెలు బలిచ్చాడంట. దేవుడి దగ్గర నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? ఆఖరికి అంటాడు, నా దేవుడు చెప్పనిదే నేనేమి చెయ్యాలి అని అంటాడు. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి మనం ఉండాలి. మనుషులు ఇచ్చేటువంటి దానికోసము, మనుషులు ఇచ్చే అవకాశాల కోసం పరిగెత్తకుండా దేవుడి చిత్తము ఉన్నదా లేదా. ఈ ద్రాక్ష చెట్టు అంటుంది, మనుషులు ఇచ్చే అధికారాలు నాకు అనవసరం, దేవుడు ఏదైతే చేయమన్నాడో అదే చేస్తా అని దేవునికి సమర్పించుకుని జీవించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజుకి ఆఖరి చెట్టుగా మనము చూద్దాము. ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు, త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకును దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. చాలు. ఈరోజుకి మనం మాట్లాడేటువంటి 3వ చెట్టు ఒలివ చెట్టు. ఈ ఒలివ చెట్టు బైబిల్లో చాలా ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటిది. చాలాసార్లు ఈ ఒలివ చెట్టు బైబిల్లో రాయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. మొదటిసారిగా మనం చూస్తున్నాము, నోవాహు నీళ్ళంతా ఆరిపోయినా లేవని పావురాన్ని పంపించినప్పుడు అది ఒలివ చెట్టు యొక్క కొమ్మను తీసుకుని వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండము 27వ అధ్యాయం 20వ వచనం.
ఆ, వెలిగించినట్లు ఆ, ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ఈ ఒలీవల నూనె ఒలీవలను దంచి దానిలోంచి తీసినటువంటి నూనె దేవుని మందిరములో ఉన్నటువంటి దీపస్తంభాలు నిత్యము వెలుగులాగిన ఈ నూనె పోయబడుతూ ఉన్నది. ఈ ఒలివ చెట్టు, అరే నేను నిత్యము అరిగిపోతున్నా, లేకపోతే ఆవిరైపోతా ఉన్నా, దేవుని సన్నిధిలో వెలిగించడేమో కానీ నేను ఆవిరైపోతున్నా అని అనుకుండవచ్చు. కానీ దేవుని సన్నిధిలో వెలుగు ఇవ్వడం కోసము ఈ ఒలివల నూనె ఉపయోగపడినట్టుగా చూస్తూ ఉన్నాం. నిత్యము, వారానికి ఒకసారి కాదు, ఎప్పుడో వెళ్ళినప్పుడు కాదు, ఎప్పుడు దేవుని సన్నిధిలో అంట ఆ దీపస్తంభము మీద ఆ వెలుగు నిత్యము ఉంటా ఉంటుందంట. అది కూడా సమర్పణ కలిగినటువంటి, అర్పింపబడినటువంటి లక్షణము ఈ ఒలివ చెట్టులో మనము చూడగలుగుతున్నాం. దానిలో నుంచి వచ్చేటువంటి నూనెను దేవుని సన్నిధిలో నిత్యము వెలుగు ఉండేలాగా మనము చూస్తూ ఉన్నాం. ఒలివ కాయలు మీరు చూస్తూ ఉన్నారు, కొన్ని నల్లగా ఉన్నాయి, కొన్ని పచ్చగా ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ ఒలివ నూనె రాజులను అభిషేకించడం కోసం ఉపయోగపడింది. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నమ్మకముగా ఉంటావో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉపయోగపడతావో చెప్తా ఉన్నా, రాజుల ఎదుట, అధికారుల ఎదుట దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఆ రాజులను అభిషేకించడానికి ఈ ఒలివల నూనె పోయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ ఒలివ చెట్టు దేనికి ఉపయోగపడిందో తెలుసా? సొలొమోను కట్టినటువంటి మందిరము ఏదైతే ఉందో ఆ మందిరంలో దేనికి ఉపయోగపడి ఉండొచ్చు అంటారు? మీరు చెప్పండి. దేనికి? అన్నీ చెప్పేశాం కదా మొన్న, ఇంకా దేనికి ఉపయోగపడి ఉండొచ్చు? ఎనీ గెస్సెస్? దేవుని మందిరపు ద్వారాలు, తలుపులు చేయబడడానికి ఒలివ చెట్టు ఉపయోగపడింది. హల్లెలూయా. అంత గొప్ప మందిరము కట్టిన తర్వాత ఆ మందిరపు తలుపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కదా. సో ఆ తలుపులు ఈ ఒలివ చెట్టుతోటి చేయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. బయట ఉన్నటువంటి తలుపు, లోపల అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి తలుపు కూడా ఈ ఒలివ చెట్టుతోటి చేయబడినాయి. అంతేకాదు, అక్కడితో ఆగిపోలేదు. దేవుడు ఈ ఒలివ చెట్టుకు ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చారని అంటే, దేవుని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడినటువంటి కెరూబులు, అనగా దేవుని దూతలు ఏవైతే ఉన్నాయో ఆ కెరూబులు కూడా, రెండు పెద్ద పెద్ద కెరూబులు చేయబడినాయి. ఆ రెండు కెరూబులు కూడా ఒలివ చెట్టుతోటి చేయబడినట్టుగా మనము చూస్తున్నాం. ఆ మాటలు మీరు చూడవచ్చు. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. దయచేసి ఎవరైనా మైక్లో చదివి వినిపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము. ఏ భాగమును విడవకుండా మందిరం అంతయు బంగారముతో పొదిగించెను. గర్భాలయం నొద్దనుండా బలిపీఠం అంతటిని బంగారముతో పొదిగించెను. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల రెండు కెరూబులను ఒలివ కర్రతో చేయించెను. హల్లెలూయా. 31వ వచనం. గర్భాలయపు ద్వారమునకు ఒలివ కర్రతో, గర్భాలయపు ద్వారములకు ఒలివ కర్రలతో తలుపులు చేయించెను. హల్లెలూయా. సో ఒలివ కర్రను దేవుడు తన మందిరము కట్టడానికి ఉపయోగించుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, బాదాము చెట్టు, ఆ కర్ర దేవుని సేవకుని చేతిలో వాడబడింది. అలాగ వాడబడినప్పుడు ఆ కర్ర ద్వారా దేవుడు అనేకమైన అసాధ్యమైనటువంటి కార్యాలు జరిగించాడు. అది దేవుని సన్నిధిలో పెట్టబడినప్పుడు చిగురించడానికి దేవుడు సహాయము చేశాడు. ద్రాక్షవల్లి
దేవుని మందిరంలో కనిపించినట్టుగా చూస్తున్నాం. దేవుడు మందిరంలో ఎప్పుడైతే ఆ దేవుడి ద్రాక్షవల్లిని గురించి ఆయన మాట్లాడుతూ తనను తాను పోల్చుకుంటూ ఆయన చెప్తా ఉన్నాడు, ఆ తీగలలాగా మనము సమర్పించుకోవాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు అవి ఫలించినట్టుగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా, ఈ ఒలివ చెట్టు దేవుని సన్నిధిలో పోయబడింది. దేవుని సన్నిధిలో వెలుగుండులాగున ఆ దీపస్తంభంలో పోయబడింది. ఎప్పుడైతే అలాగూ తనను తాను అర్పించుకుందో దేవుడు ఒలివ చెట్టును గొప్పగా ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. దానికి గొప్ప ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవునికి అర్పించుకున్నప్పుడు నువ్వు అరిగిపోతావు, కరిగిపోతావు అని అనుకోవద్దు. ఈ మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. దేవుడు వాక్యం ఏమంటుందో తెలుసా? ఇచ్చేటువంటి వాడికి ఏది కూడా తక్కువ కాదు. నువ్వు ఇచ్చినందుకు నీకు తక్కువ అయిపోతుంది అనేటువంటిది ఉండదు. నువ్వు ఎక్కడి నుంచి అయితే తీసావో అక్కడ సమృద్ధి ఉండేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. విత్తేటువంటి వాడికి ఆయన విత్తనాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఈరోజు ఈ చెట్లు ఎక్కడెక్కడ ఉపయోగపడతాయో అక్కడ ఉపయోగపడిపోయినాయి. వాటిల్ని ఎలా హెచ్చించాలో దేవుడు అలాగూ హెచ్చించాడు. ఈ 3 చెట్లు కూడా అర్పింపబడడం గురించి మనము చూస్తున్నాం. పోయినసారి ఆ చెట్లు ఆశ్రయముగా ఉన్నాయి, అంతకుముందు చెట్లు ఆదుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. పోయినసారి చెట్లు ఆశ్రయముగా ఉన్నాయి, ఈసారి చెట్లు అర్పింపబడినట్టుగా చూస్తున్నాం. ఈ చెట్ల గురించి మనం విన్నప్పుడు మనము సరి చేసుకుందాం, మనము దేవుని సన్నిధికి అర్పించుకునే ప్రయత్నం చేద్దాం. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చెట్టు అంటా ఉంది, దేవుని సంతోషపెట్టేటువంటి ఆ ఫలమును ఫలించకుండా, ఆ ద్రాక్ష రసమును ఇవ్వకుండా, మీరు చెప్పినట్టుగా వచ్చి అటు ఇటు ఊగుదునా, నేను రాను పో, నాకు అవసరం లేదు, నువ్వు చెప్పగలుగుతావా? అలాగో నేను దేవుని సంతోషపెట్టడానికి, దేవుని మాత్రమే సంతోషపెట్టడానికి, ఆయన ఉద్దేశించినటువంటి ఫలములు కాయడానికి, ఆయన ఉద్దేశించినటువంటి స్థానంలో నేను ఉండడానికి. ఆ ఒలివ చెట్టు దంచబడింది. ఆ వెలుగిచ్చులాగిన ఆ నూనె కాల్చబడింది. అయినా నమ్మకముగా ఉంది. దేవుడు ఒలివ చెట్టుకి ఏమి తక్కువ చేయలేదు. ఈరోజు నువ్వు దంచబడతా ఉంటే, నువ్వు మండబడతా ఉంటుంటే, నువ్వు సనుగొద్దు, గొనుగొద్దు, చిరాకు పడొద్దు, అసహించుకోకూడదు, దేవుని సన్నిధికి దూరం అయిపోవద్దు. నమ్మకంగా ఉండు. అర్పింపబడినటువంటి జీవితము జీవించు. దేవుని అధికారానికి ఒప్పేసుకో. ఆయన యందు నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయి. ఆయన అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నువ్వు బహుగా ఫలించాలి అని అంటే ఆయన యందు నిలిచి ఉండాలి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, ఈ చెట్లను గురించి మాట్లాడుతుంటుంటే అనేక విషయాలు నేర్చుకునే అవకాశము దొరుకుతూ ఉన్నది. మేము వింటున్నప్పుడు వీటిని నేర్చుకుంటూ తగిన మారు మనస్సును కలిగిన జీవితం మేము జీవించే కృపను దయచేయండి. ఇంకా సమర్పణ లేని జీవితం, ఇంకా జీవితాలను నీకు అర్పించుకోకుండా సొంత అధికారము,
సొంత బలము, సొంత తెలివితేటల క్రిందనే జీవితాన్ని వెళ్ళబుస్తూ ఉన్నట్లయితే వారితో మీరు మాట్లాడండి. మీకు జీవితాలను అర్పించుకుని మీ అధికారానికి లోబడుతూ, మీ సేవలో ఉపయోగపడుతూ, దంచబడి కాల్చబడి వెలుగునిచ్చేటువంటి బ్రతుకులు కలిగి ఉండడానికి సహాయము దయచేయండి. ఆ బాదము చెట్టు ఆ కర్రనైనా నరకబడింది, ఎక్కడ పడవేస్తే అక్కడ పడవేయబడింది, ఎటు తీసుకువెళ్తే అటు తీసుకువెళ్ళబడింది. అలాగూ నమ్మకముగా నీ సేవకుని చేతిలో ఉన్నప్పుడు నాయనా దానితో కొడితే ఒక సముద్రం పాయలైపోయింది నాయనా. ఒక కర్రను మీరు అంత గొప్పగా వాడుకున్నారు నాయనా. అది మీ అధికారానికి మేము అర్పించుకున్నప్పుడు జరిగేటువంటి అద్భుతాలు అలాగే ఉంటాయి. మొదటిలో కొద్దిగా అనిపించవచ్చు, మొదటిలో కష్టముగా అనిపించవచ్చు, మొదటిలో అసలు ఏది లేదు అనిపించవచ్చు, మొదటిలో వ్యతిరేకం అనిపించవచ్చు, మొదటిలో అసలు నాకెందుకు ఇది అనిపించవచ్చు. అయినా నమ్మకముగా ఎవరైతే ఉంటారో, విధేయత ఎవరైతే చూపిస్తారో, చెప్పినది చెప్పినట్టుగా చేస్తారో, పెట్టిన స్థలంలో నమ్మకముగా ఉంటారో, సనగక గొనగక తిరస్కారము చేయక, ఎదురు తిరగక, నమ్మకముగా ఎవరైతే నీ సన్నిధిలో అర్పింపబడతారో వారి జీవితంలో మీరు చేసేవి నాయనా మనుషుల ఊహలకు అందవు నాయనా. ఈరోజు మరొకసారి మీ వాక్యము చేత మాకు ఈ సత్యాలను గుర్తు చేసినందుకు వందనాలు. ఇక నుంచి మేము అటువంటి సమర్పణ కలిగినటువంటి జీవితము జీవించే కృపను దయచేయమని సర్వోన్నతుడా, తద్వారా వచ్చేటువంటి ప్రతి శ్రేష్టమైన ప్రతిఫలమును, బహుమానమును నీకు అర్పించుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో 100% జరిగించమని సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ద్రాక్షవల్లి అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.